సాధారణంగా మనందరం ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఇండిగోని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇండిగో టైమింగ్స్ అంటే మనకు చాలా నచ్చుతాయి. అయితే గత వారం రోజులుగా అసలు ఇండిగోలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వటం, డిలే అవ్వటం, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా గొడవలు అవ్వటం, ప్యాసింజర్స్ కష్టాలు పడటం అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కపుల్స్ అయితే వాళ్ళ పెళ్లిళ్ళు ఆపేసుకున్నారు, సొంత రిసెప్షన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఆపుకోలేక వర్చువల్గా రిసెప్షన్ కండక్ట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల అస్థికలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో స్ట్రాండ్ అయిపోయారు. అంతేకాదు ఉద్యోగాలు పోయాయి. హెల్త్ కేర్, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఫ్లైట్స్ డిలే వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిలే వల్ల ఫ్లైట్ ఖర్చులు కూడా, ఏదైతే ఫ్లయింగ్ కాస్ట్ ఉందో విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి అనమాట. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇండిగో కంపెనీ ఒకటి ఫెయిల్ అవుతే మొత్తం భారతదేశంలో ఫ్లయింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టనంటే అవునని చెప్పాలి. అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. మనందరూ తెలుసు, ఇండియాలో డొమెస్టిక్ ట్రాఫిక్లో మోర్ దాన్ 60% ఇండిగో ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇండిగో చాలా పొదుపుగా, ఎకనామికల్గా ఆలోచిస్తుంది అనమాట. అసలు ఇండిగోకి ఎన్ని విమానాలు ఉన్నాయి? దాదాపు 417 విమానాలు ఉన్నాయి. రోజువారీ సర్వీసులు ఈ 417 విమానాలతో ఇండిగో ప్రతిరోజు దాదాపు 2300 సర్వీసులు నిర్వహిస్తుంది. అంటే పిన్ టు పిన్, నెక్ టు నెక్ ఉంటాయి అనమాట. చాలాసార్లు మనం గమనిస్తుంటాం ఇండిగో ఫ్లైట్స్ అక్కడ అరైవల్ రాగానే డిపార్చర్ వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ ప్యాసింజర్ దిగే ముందే ఎక్కాల్సిన ప్యాసింజర్లు ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు మనం గమనిస్తే గనక ఎంత ఎఫిషియెంట్గా ఉండే ఇండిగో ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఎందుకు 3-4 రోజుల నుంచి అందరు ఇబ్బందులు పడుతున్నారు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏదైతే FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ తీసుకొచ్చారో అవి ఇండిగో పైన బాగా ప్రభావం చూపించాయన్నమాట. దీనిలో ప్రత్యేకంగా చెప్పాలంటే పైలట్లు, సిబ్బంది విశ్రాంతి, వాళ్ళ రెస్ట్ టైం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారనమాట. దాంతోపాటు రాత్రిపూట నైట్ ల్యాండింగ్ పరిమితులు వారానికి 6 నుంచి 2కు తగ్గించారు. అండ్ రాత్రి గంట అనే దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారనమాట. అండ్ పైలట్లు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రమే వారానికి చేయాలి, అంతకుమించి చేయకూడదు అనమాట. వీటన్నిటితో పాటు రకరకాల విమానయాన సంస్థలు ప్రతి 3 నెలలకు ఒకసారి అలసట నివేదికలను సమర్పించాలన్నమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అలసట నివేదిక అంటే వీళ్ళు ఏ విధంగా రెస్ట్ తీసుకున్నారు, వీళ్ళపైన నివేదికలు సమర్పించాలి. అసలు యాక్చువల్లీ ఇన్ని రూల్స్ అంటే ఆన్బోర్డ్ క్రూకి సంబంధించి, పైలట్స్కి సంబంధించి ఇన్ని కొత్త రూల్స్ ఎందుకు వచ్చాయంటే ఆల్పా ఇండియా అని చెప్పి పైలట్స్కి సంబంధించిన అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రొటెస్టులు చేస్తున్నారనమాట. మాకు సరిగ్గా రెస్ట్ దొరకట్లేదు, మేము చాలా సీరియస్ జాబ్ చేస్తున్నాం, కానీ కంటిన్యూస్గా మాకు ఫ్లయింగ్ టైం పెరిగిపోయింది, దీనివల్ల మాకు చాలా ఫెటీగ్ వచ్చేస్తుంది, మాకు ఫుడ్ కానీ లేకపోతే ప్రాపర్ రెస్ట్ కానీ లేకపోతే మా వల్ల కాదని చెప్పి వీళ్ళు చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ తీసుకొచ్చారనమాట. దానిలో ఆన్బోర్డ్ క్రూకి సంబంధించి, పైలట్ సంబంధించి వాళ్ళ రెస్ట్ టైం ఎంత ఉండాలి, రాత్రిపూట ఎంతసేపు ఫ్లై చేయాలి, ఇలా చాలా రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకొచ్చారనమాట. ఈ రూల్స్ అన్ని కూడా ఇండిగో పాటించలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇండిగోకి చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. తక్కువ పైలట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ ఫ్లైట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో కొత్తగా ఈ రూల్స్ వచ్చేసరికి ఇండిగో దానికి మ్యాచ్ చేయలేకపోయింది అనమాట. తక్కువ క్రూ, తక్కువ పైలట్స్తో ఇండిగో అన్ని నడిపేది, తక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్తో. ఇప్పుడు సడన్గా ఇదంతా జరిగేసరికి చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అయిపోయాయి అనమాట. చాలా ఫ్లైట్స్ డిలే అయిపోయాయి, ల్యాండ్ అయిపోయాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇండిగో ఎక్కువగా మోస్ట్లీ ఎయిర్బస్ A220 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడుతుంది. దానిలో సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చింది. సో కొత్తగా వచ్చిన రూల్స్, రెండోది సాఫ్ట్వేర్ గ్లిచ్, మూడోది ఒక్కసారి డిలే అయిన తర్వాత ఫర్దర్ డిలే అవుతూ రావడంతో చాలా ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లో ఉండిపోయాయి. దాంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్ ఏర్పడింది అనమాట. కొత్త ఫ్లైట్స్ వచ్చే పరిస్థితి లేదు, ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో పూర్తిగా DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల, అంటే క్రూకి కంపల్సరీ రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి, ఎంత ఫ్లయింగ్ టైం ఉండాలి, ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఫ్లైట్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, ఈ రూల్స్ వల్ల. రెండోది ఎయిర్బస్ A320లో సాఫ్ట్వేర్ గ్లిచ్ రావడం వల్ల. మూడోది ఎయిర్పోర్ట్స్ మొత్తం ఇక పార్క్ చేయడానికి, ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యాక పార్క్ చేయడానికి స్పేస్ లేకపోవడం, కంజెషన్ ఉండటం వల్ల, అన్ని ల్యాండ్ అయిపోయి ఉండటం వల్ల. ముఖ్యంగా ఈ సీజన్ ఏదైతే ఉందో వింటర్ సీజన్, చాలా మంది ప్రయాణికులు ఉంటారనమాట. ఈ టైంలో మొత్తం అన్ని ఫ్లైట్స్ కూడా పార్క్ అయిపోయి ఉన్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్స్ ఏర్పడ్డాయి. వీటన్నిటితో పాటు రోజుకి 300, 400, 500 ఈ ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్స్లో గందరగోళం ఏర్పడుతుంది అనమాట. దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వాళ్ళు ఇచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగోకి
ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మినహాయింపు ఇచ్చినట్టు ఈరోజు వార్తలు వస్తున్నాయి అనమాట. ఇది ఇస్తే వచ్చే 2-3 రోజుల్లో ఇది మొత్తం సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఒక్క కంపెనీతో, ఇండిగో లాంటి కంపెనీ వల్ల పూర్తి స్థాయిలో మనందరం డిపెండ్ అవడం వల్లే ఇలాంటివి వచ్చాయన్నమాట. కానీ ఇండిగో స్టాండర్డ్స్ కానీ, టైమింగ్స్ కానీ, ఇండిగో ఫ్లయింగ్ రేట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక ఆ లెవెల్లో అంటే ఇండిగో స్థాయిలో మనకి సర్వీసెస్ ఇచ్చేది, అంటే టైమింగ్ కావచ్చు, ఫ్లైట్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటిలో ఆ లెవెల్లో మనకి సర్వీసెస్ ఇస్తే కనుక ఇంకొక కంపెనీ, ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ కూడా రావాలి, ఇంకొక సివిల్ ఏవియేషన్ కంపెనీస్ కూడా రావాలి. అలాంటప్పుడే మనం ఒకదానిపైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఉంటాం అనమాట. మనం చూస్తే కనుక ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఉంది, కానీ ఇండిగో నడిపే అన్ని ఫ్లైట్ సర్వీసెస్లో సగం కూడా ఎయిర్ ఇండియా నడపట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇండిగో మోనోపోలీని తగ్గించి అంతే స్థాయిలో సేవలు అందించే కొత్త ఏవియేషన్ సర్వీసెస్ వస్తే కానీ ప్యాసింజర్స్కి కాస్త వెసులుబాటు ఉండదన్నమాట. అంటే ఏ కంపెనీ మోనోపోలీ అయినా రేపు తర్వాత అది ల్యాండ్ అయిపోతే, లేదా అది కంప్లీట్గా పార్క్ అయిపోతే, లేకపోతే అది కంప్లీట్గా సర్వీసెస్ కొంతకాలం ఆపేస్తే గందరగోళం. ఇప్పుడు చూడండి, సడన్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా బస్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్లో వెళ్ళే పరిస్థితి కాదు. అంత బిజీ షెడ్యూల్స్ మనకున్నాయి. ఈ టైంలో ఈ ఫ్లైట్స్ గందరగోళం అనేది చాలా మంది జీవితాన్ని మార్చేస్తుంది, అతలాకుతలం చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాలకు చాలా కీలకం. కాబట్టి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మంది మీటింగ్స్ ఆబ్సెంట్ అయ్యారు, చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి. అంతేకాదు ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్తో చాలా మంది మనస్తాపానికి కూడా గురయ్యారు. కాబట్టి ఒక్క దానిపైన ఓన్లీ ఒక కంపెనీ మీద ఎప్పుడు ఆధారపడకూడదు మొత్తం వ్యవస్థ అంతా. ఇక్కడ మనం రెడ్ ఐ ఫ్లైట్స్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫ్లైట్స్ అయితే రాత్రిపూట బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి, అంటే రాత్రంతా ఫ్లై చేసి పొద్దున ల్యాండ్ అవుతాయో వాటిని రెడ్ ఐ ఫ్లైట్స్ అంటాం అనమాట. ఎందుకంటే దానిలో పనిచేసే సిబ్బంది రాత్రంతా మేల్కోవాలి, దాంతో వాళ్ళకి ఫెటీగ్ వస్తుంది. వాటినే రెడ్ ఐ ఫ్లైట్స్ అంటాం. అంటే నిద్ర లేక కళ్ళు రెడ్గా మారటం, ఫెటీగ్ రావటం, అలసట, నీరసం రావటం. ఎన్నో రోజులు ఇలా పనిచేయలేకపోవచ్చు కదా.